అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పెసర పూర్ణాలు ఈ విధంగా చేసుకుంటే 3-4 గంటలైనా కానీ కరకరలాడుతూ భలే ఉంటాయండి. పైనేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. కొంచెం నెయ్యి వేసుకుని తింటే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటాయండి. మరేమాత్రం లేట్ చేయకుండా పెసర పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ గిన్నెలో 2 కప్పులు పొడి బియ్యపిండి వేసుకోవాలి. ఇది నేను షాప్లో తీసుకున్న బియ్యపిండేనండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో పట్టించుకున్న బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యపిండిలో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుతున్నట్టుగా చేయాలి, కానీ ఒకేసారి నీళ్లు పోసి కలుపుకోకూడదండి. ఇలా పొడి బియ్యపిండితో చేయడం వల్ల మనకి పూర్ణాలు పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా తడుపుకుని ఇప్పుడు మూత పెట్టేసేసి 1 గంట సేపు నానపెట్టుకోవాలి. కంపల్సరీ గంట సేపు నానపెట్టుకోవాలండి. తర్వాత కప్పు పెసరపప్పు గిన్నెలో వేసుకోవాలి. పెసరపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత గంట సేపు పప్పును కూడా నానపెట్టుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ మెజర్మెంట్గా వేసుకోవాలి. ఇప్పుడు మీకు గంట తర్వాత ఈ బియ్యపు పిండి చూపిస్తున్నాను చూడండి, మంచిగా ఇలా నానాలన్నమాట. ఇప్పుడు మీకు గంట సేపు నాన్న పెసరపప్పును కూడా చూపిస్తాను చూడండి. ఇలా గంట సేపు నానపెట్టుకోవాలి. తర్వాత 3 గంటల ముందే నేను మినపప్పుని నానపెట్టానండి. కప్పు మినపప్పు నానపెట్టాను. మనం కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యపు పిండి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మినపప్పు మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మినపప్పుని బియ్యపు పిండిలో వేసేసుకోవాలి. ఇలా కొలతగా చేసుకుంటే మనకి పూర్ణాలు అనేది చాలా బాగా వస్తాయండి. కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యపు పిండి వేసుకోవాలి. మీరు బియ్యం వేసినా కానీ అంతే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుందాము. నెక్స్ట్ పెసరపప్పు ఇలా మిక్సీ జార్లో వేసుకుని నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. నీళ్ళు పోసామనుకోండి మరీ లూజ్గా అయిపోతుంది అనమాట. అందుకని 1 స్పూను నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులో 1 స్పూను సోంపు వేసుకుని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా ఏం పట్టుకొని అవసరం లేదు. ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకోండి. తర్వాత తురుముకున్న బెల్లం కప్పు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మెజర్మెంట్గా బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. మీరు ఇంత స్వీట్ వద్దనుకుంటే 30 కప్పు వేసుకోవచ్చు, కానీ కప్పు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇదే కప్పుతోటి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కంటే కూడా పచ్చి కొబ్బరి తురుము వేసుకుని చేసుకుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే మనకి పూర్ణం కూడా రుచి బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకుని దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఫ్యాన్ కింద ఏం పెట్టిన అవసరం లేదండి, చల్లారిపోతుంది. చూడండి, మీకు 5-10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో పూర్ణం లడ్డూలు చేసేసుకోవటమే. నేనైతే కాస్త చిన్నగానే చేస్తున్నానండి. మీరు మీడియం సైజ్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి ఈ పూర్ణాలు. ఈ విధంగా పూర్ణం లడ్డూలు రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే 25 లడ్డూల వరకు వచ్చినాయండి. తర్వాత మినపప్పు బియ్యపు పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే స్టార్టింగ్లో బియ్యపు పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపాం కదండి, అందుకని ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను వంట సోడా వేసుకుని ఈ 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. అలాని చెప్పి మరీ జారుగా కూడా కలుపుకోకూడదు. అప్పుడు మనం జారుగా కలిపామనుకోండి, పూర్ణ వేసినప్పుడు ఈ పిండి అనేది పూర్ణానికి అంటుకోదనమాట. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పూర్ణం లడ్డు పిండిలో వేసి ఇలా పూర్ణం లడ్డుకి అంతా పిండి అంటేలాగా చూసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చేతిని ఇలా అంచులకు రాసుకుంటూ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని పూర్ణాలు వేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేసారనుకోండి పై వరకే వేగుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవడమే. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన పెసర పూర్ణాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.